ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం ముగిసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపైన కమిటీ చర్చించింది. ప్రత్యేక హోదా కోసం గతంలో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దీంతో గతంలో 12 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. మా సభ్యులను చైర్మన్ గారిని లీడ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి శాసనసభలో. గతంలో కూడా చాలా శాసనసభల్లో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను కాబట్టి అప్పుడు జరిగిన విషయాలను కూడా గుర్తు చేసినాను. గవర్నర్ మీదే ఏకంగా దాడి ప్రయత్నం చేసిన సభ్యులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే అని చెప్పి కూడా వారికి గుర్తు చేశాను. అదేవిధంగా స్వయంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడిన తీరు, వ్యవహరించిన తీరు మీద ఆ రోజు దివంగత ఆలపాటి ధర్మారావు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. వారు చైర్ మీదే కూర్చొని కళ్ళనీళ్ళు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మహిళా శాసనసభ్యురాలు, అందులో ఒక దళిత వర్గానికి చెందిన శాసనసభ్యురాలు శ్రీమతి కుతూహలమ్మ గారు డిప్యూటీ స్పీకర్గా ఉంటే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరుకు ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టుకోవడం జరిగింది. మరి ఇంతకంటే ఘోరంగా ఏం జరగలేదు. మొన్న 3 రోజులు ఏదైనా శాసనసభ సవ్యంగా జరగాలంటే స్పీకర్ గారు, అదేవిధంగా సభా నాయకుడి మీద ఆధారపడి ఉంటుంది. మరి మీరు శాసనసభ జరుపుకోలేక ప్రతిపక్ష సభ్యులు శాసనసభ జరగనీలేదు, చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పంటే, మరి గతంలో జరిగిన సంఘటనలు, అది కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చేసిన సంఘటనల కంటే ఇది పెద్ద సంఘటన కాదని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వారికి కూడా, మా చైర్మన్ గారికి, సభ్యులకు కూడా ఇదే విషయాన్ని నేను సమావేశంలో చెప్పడం జరిగింది. మరి ఏదైనా అభిప్రాయం తీసుకొని మీ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలంటే నేను నా డిసెంట్ ఇస్తా ఉన్నాను. నేను దానికి పార్టీ కాదు, ఇది నాకు సంబంధం లేకుండా మీరు నిర్ణయం చేసుకున్నట్లే మీరు భావించాలని చెప్పి కమిటీలో రికార్డు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను మా సభ్యులను, మా ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ సీనియర్ నాయకుడు సూర్యారావు గారు, మరి వారిని కూడా ఇప్పుడు కూడా నేను మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తా ఉన్నా. మీరు ఏ విధమైన చర్య కూడా ఈ శాసనసభ్యుల మీద తీసుకోవడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, నిరంకుశంగా వ్యవహరించినట్లుంటుంది. ఈ ఏదైతే నిర్ణయం ఉందో అది ప్రివిలేజెస్ కమిటీ మీద రిఫ్లెక్ట్ అయితే మంచిది కాదు. ప్రివిలేజెస్ కమిటీ అంటే ఒక ఉన్నతమైన శాసనసభ వ్యవహారాల కమిటీ, మరి దాన్ని గౌరవించే విధంగా మీ నిర్ణయం ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మరి ఏదేమైనా కానీ ఈరోజే ఆఖరి సమావేశంగా మేమందరూ కూడా అనుకోవడం జరిగింది ఈ సబ్జెక్టు మీద. మరి ఏదైనా వాళ్ళు చర్యలు తీసుకుంటే మా శాసనసభ్యుల మీద, దానికి నేను పార్టీ కాదు, నా డిసెంట్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము అలాంటి నిర్ణయాన్ని శాసనసభలో వ్యతిరేకిస్తాము. శాసనసభ వ్యవహారాల మంత్రికి, స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేస్తాం. మీరు తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలా, శాసనసభ్యులందరి మీద యాక్షన్ తీసుకోకుండా అందరూ కూడా సభకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అప్పీల్ చేస్తామని కూడా మీకు